అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై తీవ్రంగా స్పందించారు పోలీసులు. ఘటన జరిగిన వెంటనే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. వడ్డీ వ్యాపారుల బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలన్నారు. ప్రజల్ని పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న ధర్మవరం 2 టౌన్ సిఐ రెడ్డప్పతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. ధర్మవరంలో కాల్మనీ ఆగడాలు ఏదైతే సుతిమీరిపోయాయి. ఈ నెల 23వ తేదీ రాత్రిపూట సమయంలో ఇంట్లో ఆడవాళ్ళ ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి మరీ అయితే వడ్డీ కోసము మహిళని కూడా వేధించారని కూడా ఫిర్యాదు అందింది. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ధర్మవరం 2 టౌన్ సిఐ రెడ్డప్ప గారు. సార్, ఏం చెప్తారు? ఈ ఫిర్యాదు ఏదైతే కాల్మనీ గ్యాంగ్ ఆగడాలు సృష్టించిపోయాయంటూ కూడా ఒక మహిళ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఏం చెప్తారు దీని గురించి సార్? ఈ నెల 23/7/2025 తేదీ ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ శాంతినగర్లో భారతీ వైఫ్ ఆఫ్ రమణ అనే వాళ్ళ ఇంట్లో ఈ ఎర్రగుంట్ల రాజా మరియు అతని అనుచరులు వడ్డీ డబ్బులు అసలు ఇవ్వలేదని పోయి గలాడబట్టి కొట్టొచ్చినారు. దానిపైన మేము వెంటనే హౌస్ ట్రెస్పాస్, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, హరాస్మెంట్ అండ్ ఎక్స్టార్షన్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినాము. చట్టపరంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము. ముద్దాయిలు అరెస్ట్ చేస్తాము, రిమాండ్కి పంపిస్తాము. అదేవిధంగా ఎవరైనా కానీ కాల్ మనీకి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు వస్తే, కాల్ మనీ అంటే అధికంగా వడ్డీలు వసూలు చేయడం, ఎక్స్టార్జ్ చేయడం, బలవంతంగా లాక్కోవడం, ఇట్లాంటి ఏమైనా ఫిర్యాదులు వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎర్రగుంట రాజా ఉన్నాడు, ఇది మీద గతంలో కేసులు ఉన్నాయి, ట్రబుల్ మాంగర్ అంటూ కూడా బయట చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ వడ్డీ వ్యాపారస్తులకు ఏమైనా హెచ్చరిక జారీ చేస్తారు ఇట్లా చేయకుండా? ఖచ్చితంగా ఎవరైనా వడ్డీ వ్యాపారస్తులు ఏదైనా చట్ట వ్యతిరేకంగా చట్ట పరిధిలో కన్నా ఎక్కువ వసూలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కంప్లైంట్ మీకు ఎప్పుడు అందింది సార్? ఎందుకంటే ఆ మహిళ చెప్పి 24వ తేదీ కంప్లైంట్ ఇచ్చామంటుంది. కంప్లైంట్ అయిపోతే ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు? ఇన్సిడెంట్ 23 రాత్రి జరిగింది. 24 ఉదయం మార్నింగే మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసాం. ఇటువంటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఎందుకంటే ధర్మవరంలో గతంలో ఎప్పుడు లేని సిచ్యువేషన్స్ అనేవి ఇట్లా రావడం పట్ల ఇటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. దొరికే రసం నిందితులు దొరకడం ఖచ్చితంగా ఇటువంటి వారిపైన నాన్ అవైలబుల్ ఇష్యూ చేస్తాం, రిమాండ్ పెడతాం. వీరిపైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. వాళ్ళ కోసం టీమ్స్ ఫామ్ చేసాం, ఆల్రెడీ తిరుగుతున్నారు. తొందరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ ఇస్తాం. చూస్తున్నాం, ఏదైతే 23వ తేదీ రాత్రి ఇష్యూ జరిగింది, 24వ తేదీ ఉదయమే కంప్లైంట్ నమోదు చేసాం, ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. ఖచ్చితంగా చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాం. ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు, ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వీరిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎవరైనా ఇట్లాంటి వ్యాపారాలు ఉంటే సజావుగా చట్టపరంగా నిర్వహించుకోవాలి, కానీ చట్టాన్ని మీరు నిర్వహిస్తే మాత్రం మీపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వీడియో ప్రసాద్, బిగ్ టీవీ, ధర్మవరం.